ఆగండి ఆగండి. అన్నంలోకి ఏం చేయాలి అని అనుకుంటున్నారా? వేడి వేడిగా టమాటా రసం చేసి ఉప్పు, కారం వేసి గుడ్లు వేపుడు చేసుకుంటే చాలా బావుంటుంది. టమాటా రసం రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. 3 టమాటాలని ఉడకబెట్టి తొక్కలు తీసేసి మెత్తగా గ్రైండ్ చేసేసి ఈ టమాటా ప్యూరీని గిన్నెలో వేసుకొని స్టవ్ పైన పెట్టాలి. ఒక బౌల్ వరకు చింతపండు రసం, ఒక బౌల్ వరకు వాటర్ యాడ్ చేయాలి. రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని మరగనివ్వాలి. చిన్న మసాలాని గ్రైండ్ చేయాలి. కొద్దిగా మిరియాలు, 10 వరకు వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్ర, ఒక పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని టమాటా రసంలో యాడ్ చేయాలి. ఇందులోనే నేను రసం పౌడర్ యాడ్ చేశానండి. అది ఇంట్లో తయారు చేసుకునేదని. లింక్ నేను డిస్క్రిప్షన్లో అలానే కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. మీరు కావాలంటే మార్కెట్లో నుంచి తెచ్చుకుందేనా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. రసం పౌడర్ ఒక స్పూన్ వేసుకోవాలి. ఒకసారి కలిపి 2 నిమిషాల పాటు మరగనివ్వాలి. ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. పోపుకి ఆయిల్ వేడెక్కాక కొద్దిగా ఆవాలు, మెంతులు, దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఎండుమిరపకాయలు, కరివేపాకు, అలానే ఇంగువ వేసుకొని పోపు పెట్టి ఈ పోపుని రసంలో యాడ్ చేసి 1 నిమిషం ఉడకనివ్వాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ కట్టేసి వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. మీరు ట్రై